చూసారని ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ అయితే అమేజింగ్ నా అసలు అది యాక్షన్ సీన్స్ అయితే ఆయన జీప్లో రావడం సడన్గా అది పొలిటికల్ పంచ్ చూస్తుంటే నాకు షాకింగ్ అనిపిస్తుంది. పొలిటికల్ పంచ్ అనుకోలేదు మాకు, అంటే కొంచెం చాలా జరుగుతుంటాయి పొలిటికల్, కొంచెం దానికి కొంచెం ప్రజల్ని కొంచెం ఇన్స్పైర్ చేసేలా ఉంటుందని ఖచ్చితంగా అనుకోవచ్చు. మామూలుగా ఎంత మూవీలు చూసిన యాక్షన్ అది మూవీ చూస్తుంటాం, కానీ ఇలా పొలిటికల్ చూడాలి అనిపిస్తుంది. ఎందుకంటే చాలా జనాలు మామూలుగా రియాక్ట్ అవ్వం, అట్లీస్ట్ సినిమాలో ఇలా చూస్తున్నప్పుడు మనకు కొన్ని విషయాల్లో చూస్తూ కొన్ని పట్టించుకోము, కొన్ని రియాక్ట్ అవ్వాలి అనిపిస్తుంది. మూవీ అయితే రిలీజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. ఇంకా శ్రీలీల గ్లామర్ డోస్ అయితే ఇంకా గ్లామర్ డోస్ అయినా కానీ ఇంకా మహేష్ బాబు ఉన్నప్పుడు ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా యాక్షన్ సీన్స్ అయితే ట్రైలర్ చూసాం కదా, ప్రతి ఒక్క సీన్ ఇంకా ప్రతి 30 మినిట్స్కు చాలా ఎగ్జైటింగ్గా ఉండాలని, ప్రతి మిల్లీ సెకండ్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉందని అనిపిస్తుంది. దీంట్లో ట్రైలర్ చూస్తుంటే వాళ్ళ అమ్మ అనిపిస్తుంది, రమ్యకృష్ణ వాళ్ళ అమ్మ అనిపిస్తుంది. ఇంకా ఎంత ఎమోషన్గా ఉన్నా అమ్మ సెంటిమెంట్స్కు కట్టు బానిస అన్నట్టు తెలుస్తుంది. మూవీ అయితే ఇంకా ప్రకాష్ రాజ్ గారు, ఇంకా జగపతి బాబు గారు, ఇంకా లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. ఇంకా చాలా హై హోప్స్తో మనం మూవీ చూడవచ్చు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ బొమ్మ. అంటే కల్ట్ ఫ్యాన్ అలాని కాదు, మూవీ లవర్గా ఒక కలెక్షన్స్ అంటే చెప్పలేము. ఇప్పుడు ఇది అంటే ఇది అన్ని స్టేట్లో రిలీజ్ వైజ్ కూడా పోతుంది కొన్నిసార్లు. ఇప్పుడు అంటే చాలా మూవీస్ ఒకేసారి రిలీజ్ ఉన్నాయి, చెప్పలేము అంటే రిజల్ట్ అయితే. నేను మూవీ అయితే సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను. కలెక్షన్ అంటే మొత్తానికి మాకు థియేటర్కి పోయాక మనకు మంచి సినిమా చూసాం, మా టికెట్కు మోసం లేదు అని అనిపిస్తే చాలు. కలెక్షన్స్ ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలని కోరుకుంటా ఒక మూవీ ఆడియన్గా. ఇంత కలెక్షన్స్ అంత రికార్డ్ బ్లాక్ బస్టర్ కూడా అంత బ్రేక్ చేయాలి అని అనుకోను. మహేష్ బాబు మూవీ అయితే ఖచ్చితంగా చాలా వెయిట్ చేస్తున్నా.